అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. భారతదేశానికి సంబంధించిన ఒక 100 రూపీస్ నోట్ని లండన్లో వేలంపాటలో పెడితే ఆ 100 రూపీస్ నోటు 56 లక్షలకి అమ్ముడుపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అంటే దీని గురించిన న్యూస్ చాలా వెబ్సైట్స్లో ప్రజెంట్ చేస్తున్నారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ న్యూస్ అనేది పబ్లిష్ చేశారనమాట. ఎస్, ఇవి మీకు చూసినప్పుడు ఏమవుతుంది, ఇటువంటి 100 రూపీస్ నోట్స్ మనం ఎప్పుడూ యూజ్ చేయలేదు కదా, మనం ఎక్కడ చూడలేదు కదా అనేసి మీకు అనిపించవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 100 రూపీస్ నోట్స్ వచ్చేసి నార్మల్గా జనరల్ సర్క్యులేషన్లో మనం యూజ్ చేసేదానికి రిలీజ్ చేసిన నోట్స్ కావు. ఓన్లీ హజ్ యాత్రికుల కోసం మాత్రమే వీటిని రిలీజ్ చేశారనమాట. అంటే ఇవి వచ్చేసి 1947, 1950 ఆ ఇయర్స్లో ఈ నోట్స్ని రిలీజ్ చేశారు. అంటే ఎవరైనా హజ్ యాత్రకి వెళ్తారు కదా, అంటే ముస్లిమ్స్ మక్కా మదీనాకి యాత్రలకు వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేదాని కోసం అని చెప్పేసి ఈ నోట్స్ని రిలీజ్ చేశారు. వీటిని ఎక్స్చేంజ్ చేసుకునే దానికి కూడా బాంబేలో అలాంటి దగ్గర ఎక్స్చేంజ్ చేసుకునే దానికి అవకాశాలు కూడా ఉండేవి. కాకపోతే మనం నార్మల్గా యూజ్ చేసే అన్ని నోట్స్, కరెన్సీ నోట్స్ లాగా వీటిని మనం యూజ్ చేయలేమన్నమాట. ఓన్లీ హజ్ యాత్రికుల కోసం మాత్రమే వీటిని రిలీజ్ చేశారు. వీటిని చూస్తే మీకు ఆ నోట్ పైన గమనించారంటే, నేను రౌండ్ చేస్తున్నాను కదా, ఆ ప్లేస్లో మీరు చూస్తే హజ్ అని రాసి ఉంటుంది క్లియర్గా. ఓకే, తరువాత వీటికి సీరియస్ నెంబర్ ఉంటుంది కదా నోట్ పైన, అది కూడా HA అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఇవి ఆర్బీఐ రిలీజ్ చేసినవి. దానిపైన గవర్నర్ సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ HVR అయ్యంగార్. ఆ టైంలో అతను గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఆర్బీఐకి అతని సిగ్నేచర్ అనేది ఆ నోట్ పైన ఉంటుంది, HVR అయ్యంగార్ అనేసి. ఓకే, ఈ నోట్స్ ఈ విధంగా ఉంటాయి. వీటికి నిజంగా 56 లక్షలకి ఇవి అమ్ముడుపోయాయా అని అంటే మాత్రము నాకైతే ఆ వేలంపాట డీటెయిల్స్ కానీ ఏవి కూడా ఎంత సర్చ్ చేసినా కూడా దొరకలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మెయిల్, మన వీడియోలో వచ్చే మెయిల్కి నేను దాని గురించి డెఫినెట్గా వీడియో చేస్తాను. కాకపోతే వీటికి వాల్యూ ఉందా అంటే డెఫినెట్గా ఉంది. చాలా చాలా ఎక్కువ వాల్యూ ఉంటాయి ఇవి నార్మల్గా 2 టైప్స్ ఆఫ్ నోట్స్ని ఉన్నాయి, కానీ మనకి ఇండియాలో వచ్చేసి వీటిని ఆరెంజ్ కలర్లో ఉంటాయన్నమాట ఈ నోట్స్, 100 రూపీస్ నోట్స్. ఈ నోట్స్ వాల్యూ అనేది నార్మల్గా ఇంతకు ముందు కూడా వాటిని తక్కువలో తక్కువ, నోట్ కండిషన్ అంత బాగా లేకపోయినా కూడా 5 lakhs నుంచి 10 lakhs వరకు వాటి వాల్యూ ఉండేది. బట్ ప్రజెంట్ మాత్రం 56 lakhs అనేది చాలా చాలా ఎక్కువ. టు బి టెల్ ఫ్రాంక్లీ, ఇవి ప్రజెంట్ అంత వాల్యూ ఉంటాయా అనేది కూడా నాకు కూడా ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. కానీ 15 lakhs వరకు అనేది మాత్రం డెఫినెట్గా వాటికి ఒక్కొక్క నాటికి దాని వాల్యూ అనేది ఉంది ప్రజెంట్. ఓకే, ఈ వీడియో మీకేమనిపించింది, ఈ నోట్స్ గురించి మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదనంగా మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మెయిల్ చేయండి. వీటిని తర్వాత పర్షియాలో, తర్వాత మన ఇండియన్లో రెండిటిలో కూడా వీటిని రిలీజ్ చేస్తున్నారు. ఒకటి గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనవి వచ్చేసి ఆరెంజ్ కలర్. ఈ విధంగా ఈ నోట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మన ఛానల్లో అంటే ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి. అవేర్నెస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అంటే కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంటారు కదా, ఆ వాటి గురించి అవేర్నెస్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. మిగిలిన వీడియోస్ అనేవి చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. అదేవిధంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీలైనంత ఎక్కువ మందికి మీ సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా షేర్ చేసేదానికి మాత్రం ఆలోచించకండి. దయచేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.